శాంతి. ఈరోజు మార్చి 15వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన బాబా మీకు రత్నాలతో పళ్ళాలను నింపి ఇస్తూ ఉన్నారు. ఎంత కావాలంటే అంతగా మీ జోలిని నింపుకోండి. అన్ని చింతల నుంచి నిశ్చింతగా అయిపోండి అంటున్నారు బాబా. ప్రశ్న: జ్ఞాన మార్గంలోని ఏ విషయాలను భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? సమాధానం: స్వచ్ఛత. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు స్వచ్ఛంగా అవుతారు. బాబా మీ మురికి పట్టినటువంటి బట్టలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ స్వచ్ఛంగా అంటే పావనంగా తయారైపోతుందో అప్పుడు ఇంటికి వెళ్ళేందుకు, ఎగిరేందుకు రెక్కలు వస్తాయి. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఎంతగానో ఇష్టపడతారు. స్వచ్ఛంగా అయ్యేందుకు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ నీటి ద్వారా ఆత్మ స్వచ్ఛంగా అవ్వజాలదు అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: కళ్యాణకారి తండ్రికి మనం పిల్లలం కావున స్వయం మరియు సర్వుల కళ్యాణము చేసుకోవాలి. సంపాదన సమాప్తి అయిపోయేలాగా కర్మలేవి కూడా చేయకూడదు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ పాయింట్: చదువును బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. బాబా సమానంగా అన్నింటి నుండి చింతలన్నింటి నుంచి అతీతంగా నిశ్చింతగా ఉండాలి అంటారు బాబా. ఈరోజు వరదానం: అనుభూతి చేసుకునే శక్తి ద్వారా పాత స్వభావము, పాత సంస్కారాల నుంచి అతీతంగా అయ్యేవారు మాయాజీత్ భవ. వరదానం యొక్క వివరణ: ఈ పాత దేహం యొక్క స్వభావాలు మరియు సంస్కారాలు చాలా కఠినమైనవి. మాయాజీతులుగా అవ్వటంలో ఇవి చాలా విఘ్నరూపులుగా కూడా అవుతాయి. స్వభావ సంస్కారాలనే సర్పము నశించిపోయినా కానీ రేఖ అయితే అలాగే మిగిలిపోయి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఇది పదే పదే మోసగిస్తుంది. చాలాసార్లు మాయకు ఎంత వశీభూతులైపోతారంటే తప్పును తప్పుగా కూడా భావించరు, పరవశులుగా అయిపోతారు. కావున పరిశీలించుకోండి మరియు అనుభవం యొక్క శక్తి ద్వారా దాగి ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాల నుంచి అతీతంగా అవ్వండి. అప్పుడు మాయాజీతులుగా అయిపోతారు. స్లోగన్: నాది అనే అనేక సంబంధాలను సమాప్తి చేయటమే ఫరిస్తాగా అవ్వటము. మంచిది. ఓం శాంతి.